అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలిసిపోతుంది దట్ ఇస్ బ్రోకర్ లాగా ఉండదు. సో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు ష్యూరిటీ ఇస్తే అది కూడా ఎంత వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది అంతా ఇస్తే అట్లా వాళ్ళకి అడ్వైస్ చేయడం కూడా జరిగింది. ఈ జనాలు కూడా మీకు కూడా ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఏంటి అంటే మీ దృష్టిలో కూడా ఎట్లయినా ఎవరైనా ఫేక్ ష్యూరిటీస్ పెట్టుకున్నారు, లేకపోతే మీ కోర్టులో ఏమైనా ప్రాపర్టీ డిపాజిట్ అయినాయి అంటే నేను మీకు ఫేక్ ష్యూరిటీ ఇప్పిస్తున్నాను, ఏం కాదు అట్లా చెప్తే అంటే అది తప్పు, అది నేరం, అది కేసు రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ జైలు కూడా పోవాలి వస్తుంది. సో దయచేసి ఇట్లయినా నేరం జరుగుతున్నాయంటే మన దృష్టిలో తీసుకొని రండి. ఇంకా మనం ఐడెంటిఫై చేస్తాము. ఇంకా కూడా 3-4 ఇప్పుడు ఎక్స్పాండింగ్ ఉన్నారు. టోటల్ 17లో మనం 8 మెంబర్స్ మనం జైలు పంపడం జరిగింది. ఇంకా 9 మెంబర్స్ ఎక్స్పాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా తొందరగా పట్టుకొని జైలు పంపిస్తాం. ఎవరైనా ఇట్లా ఫేక్ ష్యూరిటీస్లో బెయిల్ చూసుకున్నారు వాళ్ళకు కూడా మళ్ళీ జైలు పోవాలి వస్తుంది. వాళ్ళకు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, మళ్ళీ వాళ్ళకి సెపరేట్ వాళ్ళ ఏమైనా కేసులో వాళ్ళ బెయిల్ తీసుకున్నారు అది కూడా క్యాన్సిల్ అవుతుంది. దయచేసి ఇట్లయినా ఇష్యూస్లో పోలీస్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇట్లయినా ఫేక్ ష్యూరిటీస్ లేకుండా 100% స్మూత్గా క్రిమినల్ సిస్టమ్ జస్టిస్ సిస్టమ్ కంప్లీట్ అయితే ట్రయల్స్ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ. నా సిగ్నేచర్ లేకుండా నా కారోబార్ ఫేక్ సిగ్నేచర్ పెట్టి కొన్ని ష్యూరిటీస్ క్రియేట్ చేశారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వల్ల అన్ని వెరిఫై చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసి కేసు నమోదైంది. నాలో తెలిసింది ఏంటి అంటే కొంతమంది రెగ్యులర్గా ఆ ఫేక్ ష్యూరిటీస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ఫేక్ ష్యూరిటీస్ పెట్టిన తర్వాత ఎవరైనా జైల్లో ఉన్నారు వాళ్ళకి బయట రిలీజ్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ బండి రిలీజ్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫోన్స్ ఏమైనా కోర్టులో సీజ్ అయిన ప్రాపర్టీ రిలీజ్ చేపిస్తున్నారు. ఈ కేసు పర్టికులర్ కేసులో ఒక పర్సన్ ఇర్ఫాన్ ఉన్నారు. ఇతను బ్రోకర్ లాగా యాక్ట్ చేసి ఎవరైనా జైల్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ కోర్టు ప్రాపర్టీ కోర్టులో ఉంటుంది, వాళ్ళకి ఇతను బ్రోకర్ లాగా యాడ్ చేసి ఈ ఫేక్ ష్యూరిటీస్ ఇప్పిస్తారు. ఆ ఫేక్ ష్యూరిటీస్ తయారు చేసిన పర్సన్ పేరు కట్టిపల్లి అభిలాష్ రెడ్డి. ఇతను కారోబార్, ఇతను ఒక పంచాయత్ సెక్రటరీ దగ్గర పని చేస్తారు. అతను కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా జైలు పోయారు. ఇది కాకుండా టోటల్ ఈ కేసులో ఇప్పటివరకు 17 మెంబర్స్ అక్యూజ్ అయ్యారు. ఈ వీళ్ళ ఫేక్ ష్యూరిటీ పెట్టిన వల్ల 3-4 జైలు నుంచి బెయిల్లో కూడా బయట వచ్చారు. ఒక పర్సన్ అతను కార్ రిలీజ్ చేయించారు, ఒక పర్సన్ ఫోన్ రిలీజ్ చేయించారు. దీంతో ట్రయల్ స్టేజ్లో లాస్ట్ ఇబ్బంది కూడా రాగలదు. అందువల్ల మనం పంచాయత్ సెక్రటరీ పిటిషన్ ఇచ్చిన వల్ల మనం కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం. ఒకరు మూటా ఉన్నాయంటే ఒకరు డిఎస్పీ ఫాస్ట్గా రియాక్ట్ చేసి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇంకా గేమింగ్ యాక్ట్ ఉంది. ఒక క్యాటల్ థెఫ్ట్ రిలీజ్ కూడా చేయించారు అట్లా ఫేక్ ష్యూరిటీ పెట్టుకుని. ఒక యాక్సిడెంట్ కేసులో ఇది లీగల్ అంటే వస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మనం ఒక్కరు పట్టుకున్నాము బ్రోకర్. ఈ ఇర్ఫాన్ బ్రోకర్ లాగా ఇంకా కూడా చాలా మంది ఉండొచ్చు. అది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఏమేమి ష్యూరిటీస్ ప్రొవైడ్ చేశారో అది మన అన్ని సర్టిఫైడ్ కాపీస్ కలెక్ట్ చేసి, ఎందుకంటే లోక్ అదాలత్ నడుస్తుంది, అన్ని సర్టిఫైడ్ కాపీస్ కలెక్ట్ చేసి దానిలో కూడా మళ్ళీ ఏమైనా ఫేక్ ఉన్నాయంటే అది కలెక్ట్ చేస్తాం. ఎందుకంటే నిన్న 3-4 పంచాయత్ సెక్రటరీస్ వచ్చారు. మనది కూడా ఇట్లా చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ సంతకం ఉంటుంది. 3-4 వచ్చారు. బట్ లోక్ అదాలత్ ఉన్న వల్ల కోర్ట్ స్టాఫ్ బిజీ ఉన్నారు. మేబీ 3-4 డేస్ తర్వాత అన్ని సర్టిఫైడ్ కాపీస్ తీసి మనం మళ్ళీ అన్ని వెరిఫై చేపిస్తాం. క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. దీనిలో వీళ్ళు వాల్యుయేషన్ సర్టిఫికేట్, ఆ ఫేక్ వాల్యుయేషన్ సర్టిఫికేట్, కొన్ని వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ల్యాక్స్ది కూడా ఉన్నాయి. అంటే ఒక ఊరిలో ఒక లిమిట్ ఉంటుంది, దట్ దీనికంటే ఎక్కువ ఉండదు. బట్ వీళ్ళు lakh రూపీస్ సంబంధించి కూడా ఆ ష్యూరిటీస్ పెట్టుకున్నారు. సో మనం ఇప్పుడు జ్యుడిషియరీ కూడా అదే రిక్వెస్ట్ చేసాము, డిస్ట్రిక్ట్ జస్టిస్ కూడా అదే రిక్వెస్ట్ చేసాము, వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. సో దట్ ఇంకా ఎవరైనా ఎట్లయినా ఫేక్ ష్యూరిటీస్ పెడుతున్నారు అంటే అది బయట వస్తుంది. మళ్ళీ వాళ్ళ బెయిల్ క్యాన్సిలేషన్ మనం అన్ని ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. ఫోన్ కూడా వచ్చింది. అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ అరెస్టెడ్, 9 మెంబర్స్ ఎక్స్టెండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.